నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. ఇవాళ ప్రభుత్వ విప్ యనమల దివ్య కాకినాడ జిల్లా తుని మండలంలో పర్యటించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి ఆధ్వర్యంలో తాళ్లూరు, లోవ కొత్తూరు గ్రామాల్లో సీసీ రోడ్లను సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే దివ్య ప్రారంభించారు. ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు తాళ్లూరులోని రంజాన్, బక్రీద్ వంటి పర్వదినాల్లో నమాజ్ చేసే ఈద్గా ప్రదేశాన్ని ఆమె సందర్శించారు. ప్రజాహితం ఆమె అభిమతం. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా పల్లె పల్లెలో తిష్ట వేసిన సమస్యలను అధ్యయనం చేసిన యనమల దివ్య ఎమ్మెల్యే హోదాలో పల్లె ప్రగతికి బాటలు పరుస్తున్నారు. ఆమె కురిపించిన నిధుల వర్షంతో ఊరూరా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. విడుదలైన నిధులతో చకచక రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో గ్రామాల పల్లె వికాసంతో మురిసిపోతున్నాయి. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి ఆధ్వర్యంలో తాళ్లూరు, లోవ కొత్తూరు గ్రామాల్లో నిర్మితమైన సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి తాళ్లూరు విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య తాను ఎన్నికల ముందు వచ్చినప్పుడు అన్ని గతుకుల రోడ్ల మధ్య ఇంటింటికి వెళ్లిన మేడంకు ఆనాడే సంకల్పం చాటుకుంది. తాళ్లూరుపై ఫోకస్ పెట్టిన నిధుల వర్షం కురిపించారు. ఇప్పటికే 70 లక్షలతో 6 రోడ్లు వేయించామని, మరో రోడ్డుకు 20 లక్షలు రెడీగా ఉన్నాయని యనమల దివ్య చెప్పారు. అనంతరం లోవ కొత్తూరు పర్యటనకు వెళ్లిన యనమల దివ్యకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూల వర్షం కురిపించి జననేత్రికి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో దూలం మాణిక్యం, పరవాడ తాతబాబు, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, రామలక్ష్మి, పప్పు నవీన్, సుర్ల బోడయ్య, మంతిన గంగాధర్, జక్కాన రామునాయుడు, చోడిశెట్టి గణేష్, బోడాల జమీలు, మంగళపూడి వాసు, దండెం రామకృష్ణ, బోనం చిన్నబాబు, నాగేంద్ర, వంశీ కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మా నమస్కారాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అలాగే మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్. ఆనాడు డోర్ టు డోర్ వచ్చినప్పుడు ముఖ్యంగా మీ గ్రామం యొక్క దృష్టి నాకు రోడ్ల మీదనే పడింది. చాలా నేను డోర్ టు డోర్ చేసేటప్పుడే నేనే ఇబ్బంది పడ్డాను. చాలా అసలు రోడ్లు బాగోలేదని చెప్పి నేను ఎమ్మెల్యే అవగానే, మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే అవగానే ముందు తాళ్లూరుకి రోడ్లు ఎలా అయినా తీసుకురావాలి అని చెప్పేసి మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా 74 లక్షలు కేటాయించాం మీ గ్రామానికి. మీ అందరికీ రోడ్లు కనిపిస్తున్నాయమ్మా, రోడ్లు వేస్తున్నట్టు. అలాగే ఇందాక మహిళలు అడిగారు నన్ను ఇక్కడ రోడ్డు కూడా చేయించమని. అది ఆల్రెడీ శాంక్షన్ అయిందమ్మా. 5th ఫేజ్లో 20 లక్షలు పెట్టి మేము ఆ రోడ్ వేపిస్తున్నాం. అది కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ చూసుకుంటే మీ ఊర్లో వచ్చేసి 1, 2, 3, 4, 6 రోడ్లు వచ్చినాయమ్మా. గడిచిన 2 ఏళ్లకే, ఇంకా 2వ ఏడు ఇంకా పూర్తి కూడా కాలేదు, 2 ఏళ్లకే మనం 6 రోడ్లు మీ గ్రామానికి తీసుకొచ్చామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీ ప్రజల పట్ల ఎంత దయ చూపెడుతుందో, ఎంత ప్రజల పక్షాన నించుంటుందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మన ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా మనం అందరం చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి, వాళ్ళ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ముఖ్యంగా మహిళలకి అటు గ్యాస్ కానివ్వండి, అటు ఫ్రీ బస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మహిళలు సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ సూపర్ 6 అని చెప్పి మనం అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్నాయి, అలాగే మన కొత్త పెన్షన్లు ఉన్నాయి, నిరుద్యోగ భృతుని, ఇవన్నీ కూడా గడిచిన 2 ఏళ్లకే దాదాపు సూపర్ 6 ప్రోగ్రాంలో మనం 85% వరకు కూడా ప్రజలకి ఇచ్చున్నాము. తర్వాత ఇంకా మిగతాది కూడా రానున్న 3 ఏళ్లలో ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా ఎలక్షన్లో నెరవేరుస్తాము ప్రతి ఒక్క హామీ కూడా. ఈ పార్టీకే మీ అందరికి అర్థమై ఉండాలా, కూటమి ప్రభుత్వం అనేది పేదల పార్టీ, ఏ మాట ఇచ్చినా మాట తప్పని పార్టీ అనేది కూటమి పార్టీ. మీరందరూ అర్థం చేసుకొని దయించి మా మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. మీ అందరికీ ఎప్పుడూ అండగా నిలబడతాం. ఇప్పుడు రేపు మన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇదంతా దీని ముఖ్య ఉద్దేశం మన ఊర్లో గ్రామాలు దగ్గరకే ఉంది. ఇది మన అదృష్టం. మన ఊర్లో యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాలని ఒక భావంతో ఇవాళ మనం స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాము. దగ్గర ఉంది కాబట్టి మన యువతకు కూడా ఛాన్స్ ఉంటుంది నేను ఆశిస్తున్నాను. మన యువత కూడా రేపొద్దున దేశాభివృద్ధికి వారి శ్రమ కేటాయించాలని ఆశిస్తున్నాను.
మీ అందరికీ నేను ఎప్పుడు తోడుగా నిలబడతాను. నన్ను ఇంతలా ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకురాలు, మన నియోజకవర్గ ముద్దుబిడ్డ, మా ఎమ్మెల్యే మేడం గారు యనమల దివ్యమ్మ గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం చెప్తూ, ఈరోజు మాకు ఈ మధ్యకాలంలోనే 15 లక్షల గ్రాంట్తో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నుంచి పాత కాలనీకి 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించడం, దాన్ని ఈరోజు ఓపెన్ చేయడానికి ఇచ్చేసిన మా మేడం గారికి మరియు ఆ బృందానికి మరొకసారి స్వాగతం చెప్తూ, అయితే మా విలేజ్కి వచ్చి, మా తాలూరు గ్రామానికి వచ్చి ఏ ప్రభుత్వంలో కూడా, అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలించిన పాలకులు అందరూ కూడా ఇన్ని లక్షల గ్రాంట్ ఏ దఫాలో కూడా మా గ్రామానికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది సూపర్ణంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మా గ్రామానికి ఈ రోజు నాటికి 74 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ శ్రీమతి యనమల దివ్యమ్మ గారికి చెందుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఫేజ్లో మా గ్రామానికి 10 లక్షలు, సెకండ్ ఫేజ్లో 15 లక్షలు, ఆ సెకండ్ ఫేజ్లో వేసిన రోడ్డే ఈరోజు ఓపెన్ చేయడానికి మా మేడం గారు ఇచ్చేసి ఉన్నారు. మరియు థర్డ్ ఫేజ్లో మాకు ఇవ్వలేదు. తర్వాత ఫోర్త్ ఫేజ్కి వచ్చేసి 10 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఇందిరా కాలనీలో మేము నిర్మించడం జరిగింది సీసీ రోడ్లు. ఫిఫ్త్ ఫేజ్లో మరో 30 లక్షలు గ్రాంట్ రెడీగా ఉంది. మాకు తాళ్ళూరు సెంటర్ నుంచి ఇక్కడ పంచాయతీ ఆఫీస్ వరకు 20 లక్షలు బీటీ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది గొప్ప సూపర్నామం. మరియు ఇంకో 10 లక్షలు మా పాత కాలనీకి 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మించుకోమని ఈ మధ్యకాలంలోనే మేడం గారు మా గ్రామం మీద అభిమానంతో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మండల గ్రాంట్ ఈ రోజుకి వచ్చి 9 లక్షలను ఇచ్చి మా గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకున్న మా ప్రీతమ నాయకురాలకి యనమల దివ్యమ్మ గారికి మరొకసారి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు సీసీ రోడ్డు ఓపెనింగ్ సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు, మన శాసనసభ్యురాలైన యనమల దివ్య గారు రావడం, మన ఊరికి రావడం ఎంతో ఆనందదాయకం. ఇప్పటి వరకు 74 లక్షల నిధులు రిలీజ్ చేశారు. దాంట్లో 44 లక్షల నిధులు వర్క్ పూర్తి చేయడం జరిగింది. ఇంకో 30 లక్షల రూపాయల నిధులు వర్క్ ప్రాసెస్లో ఉంది. అలాగే మరంతా మమ్మల్ని ఆదుకుంటూ మరిన్ని నిధులు మా తాలూరు గ్రామానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మరంతా అభివృద్ధిలో తీసుకెళ్లాలని మరీగా కోరుకుంటూ సహకరిస్తున్నటువంటి యనమల రామకృష్ణ గారికి, అలాగే మన నాయకులకి, అలాగే మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఎంపీ తంగెల శ్రీనివాస్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ, మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారికి, అలాగే రామకృష్ణ గారికి మా అభివందనలు తెలుపుకుంటూ, ఈరోజు తాళ్ళూరికి ఎప్పుడు లేని విధంగా ఎంతమంది నాయకులు వచ్చినా ఏ ఒక్క నాయకులు కూడా ఇదిగా మాకు గ్రాంట్లు ఇవ్వలేదు. తాళ్ళూరుని ఇవాళ నెంబర్ 1 స్థానంలో మేడం గారు నిలబెట్టారు. అలాగే తాళ్ళూరు ప్రజలందరూ కూడా మేడం గారికి రుణపడి ఉంటామని కోరుకుంటూ మరీ సెలవు తీసుకున్నాం. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు మన తాళ్ళూరు గ్రామంలో మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఇచ్చేసి ఉన్నారు. మా ఊళ్ళో చాలా వరకు సీసీ రోడ్లు ఇచ్చారు. అదేవిధంగా మా గండి సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు 20 లక్షల రూపాయలు పెద్ద రోడ్డు కూడా ఇస్తున్నారు. చాలా విధంగా మా మేడం గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని మా ముస్లిం మైనార్టీ తరపు నుంచి రంజాన్ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాం. మా అందర ఆప్తులు, అభివృద్ధి ప్రదాత అయినటువంటి యనమల దివ్య మేడం గారికి, అలాగే మా గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేడం గారు వచ్చిన కాడి ఇది అప్పుడే 4వ మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించిన కాడి నుంచి ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు అడిగినా మీ గ్రామానికి ఏం కావాలని అడగండి అని అడిగి ఈరోజు వరకు కూడా ఇంచుమించుగా 5 దఫాలు ఎన్ఆర్జీఎస్ వస్తే 4 దఫాల్లో మెజార్టీ ఫండ్ మాకు ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా మేడం గారికి, అలాగే మా గురువేరుల రామకృష్ణ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ముందైతే ఫెన్స్ ఏం చేసి కాంపౌండ్ వాళ్ళు చేయించారు. వాల్ అంటే మళ్ళీ బడ్జెట్ లేదు కాబట్టి ఫెన్స్ అన్న ఎక్కడ